నిన్న ఎంతో ప్రయాసపడి ఓ డైరెక్టర్ వచ్చాడు ఇక్కడికి, సివిల్ సప్లై డైరెక్టర్. స్వామి భక్తుడు ఆయన. అర్థమవుతా ఉంది, నిన్న మాట్లాడే తీరు చూస్తా ఉంటే నాకు అర్థమవుతా ఉంది. చాలా దూరం నుంచి వచ్చి ఫలానా గోడౌన్లోన ఫలానా సివిల్ సప్లైకి సంబంధించిన రైస్ ఉన్నాయి, ఆ విషయంలో మీరు రావాలంటే అక్కడి నుంచి చాలా ప్రయాసపడి వచ్చాడు. చాలా సంతోషము. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అర్థమైంది నాకు కూడా స్వామి భక్తుడు అని. మళ్ళీ ఎందుకు వచ్చినట్లా, నువ్వు ఎందుకు పోయినట్లా, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా అవన్నీ ప్రచారం చేసినట్లా. మళ్ళీ లాస్ట్కి మీడియా వాళ్ళు అడిగితే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అంటారు. గుడ్, నీకు నిజంగా నీతి నిజాయితీపరుడు చంద్రబాబు నాయుడు మంచి పేరు రావాలంటే ఆ గోడౌన్లో దాదాపుగా నా అంచనా ప్రకారం, దాంట్లో చూసిన ప్రకారం చూస్తే ఒక 50 కేజీస్ ప్రకారంగా 1000 బ్యాగులు ఉంటాయి. మార్నింగ్ పోయి అధికారులు చూస్తే 120 బ్యాగులు ఉన్నాయి. మళ్ళీ ఏం ఆలోచన చేసే పని లేదా? నావే కదప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి బియ్యమే అంటావు కదా. మళ్ళీ అన్నీ ఎందుకు దాన్ని సీజ్ చేయలేకపోయినారు అంటే, మీరు వచ్చారు, చూశారు, మా మీద నిందేశారు, పోయినారు. మీకు అలవాటు అది. ఎంతసేపు ఉన్నా నీతి నిజాయితీ మీతో లేదని తెలిసి అందరికి తెలుసు. ఈ విధంగా ఈ ఆందోళనలోన దోపిడీ చేస్తా ఉండే విషయాన్ని మళ్ళా మా మీద నెట్టే పనేముంది నీకు? నువ్వు నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మేలు అయితే ఆ 1000 బ్యాగులు కూడా సీజ్ చేయాలి. ఎట్లా పోతాయి? మీరు వచ్చి గోడౌన్లో చెక్ చేసి మీడియా తీసిన తర్వాత కూడా అక్కడ ఉండేవన్నీ కూడా ఏమైపోయినాయో, మాయమైపోయినాయో ఏమో తెలీదు. ఆ పరిస్థితి కళ్ళారా నేను మీడియాలో చూసా. మీరు మాట్లాడినారు మీడియా వాళ్ళతో, మీడియా వాళ్ళ ద్వారా కూడా చెప్పినారు. మళ్ళీ మీడియా వాళ్ళు ఈ టీడీపీకి సంబంధించింది అంటే దాన్ని మాట మారుస్తారు. మరి ఇంత అన్యాయంగా మీరు వచ్చింది ఎందుకు, పోయింది ఎందుకు, గోడౌన్లో చెక్ చేసింది ఎందుకు? మళ్ళీ మీరు అధికారులు లేకుండా అధికారులు కూడా ఉన్నట్లు లేరు. నిన్న మీ వెంట మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్గా సివిల్ సప్లై డైరెక్టర్ అంటే తమాషా కాదు, ఒక మంచి పోస్ట్ అది. మళ్ళీ ఆ పోస్ట్లో ఉన్నాడు, నువ్వు అధికారులకు ఇమీడియట్గా నువ్వు ఆడే గోడౌన్లో ఉంటూ అధికారులను పిలిపించుకొని ఇమ్మీడియట్గా సీజ్ చేసి నీ బాధ్యత చేసింటే బాగుండేమో. అవన్నీ నువ్వేం చేయలే అంటే దీంట్లో లోపాయకరంగా నీకు ఒప్పందం అయిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఏదో నీకు కూడా ముడుపులు పుట్టినట్లున్నాయి అనే ఆలోచన మాకు వస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా మావే అయితే ఆ 1000 బ్యాగ్స్ కూడా సీజ్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు మావే కాబట్టి నువ్వు చేయలేకపోయినావు. ఎందుకు చేయలేకపోయినావు అంటే మా వాళ్ళతో ఏమైనా కుమ్మక్కైనావా, మా వాళ్ళు ఏమైనా ముడుపులు ఇస్తారా నీకు అనేది కూడా తేలాల్సి ఉంది. మళ్ళీ ఈ విధంగా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉందనుకుంటున్నారో అదన్నా. ఎవరు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు? సివిల్ సప్లై రైస్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి దాంట్లోనా? ఈ విధంగా ఆలోచన చేయాలి. కానీ అంత దూరం నుంచి వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో ఫోటో దిగి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే మా సివిల్ సప్లై మంత్రి మనవారికి కానీ చెడ్డ పేరు రాలేదంటే మీరు అనుకుంటుంటారు. పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతూ ఉంటారు, నన్ను ఎవరు చూడలే అని చెప్పేసి మీ అంత మీరు అనుకుంటా ఉంటారు. మమ్మల్ని పార్టీ వాళ్ళని ఎవరు అనుకోవడం లేదు, అంతా వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఒక ధైర్యం ఉండాలి. ఏదైనా చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి, ధైర్య శ్వాసం ఉన్నప్పుడు చేస్తారు. నిజంగానే ఒక చంద్రబాబు నాయుడికి మేలు కోరేవాడైతే రేపు వచ్చి కూర్చొని గోడౌన్లో ఉండే సరుకు ఎంత ఎక్కడికి పోయింది ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎంక్వైరీలో తేలుతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీకి, చంద్రబాబు నాయుడికి, తర్వాత లోకేష్ గారికి మంచి పేరు తెచ్చినోడు అవుతావు. ఇంకా పోస్ట్ పెద్దది ఇస్తారు నీకు. ఇవన్నీ కూడా లేకోకుండా ఎవరో బురద జల్లేసిపోతే అయిపోయారన్న కార్యక్రమం అనుకుంటున్నావు. ఒక డైరెక్ట్గా వచ్చినోడు అధికారం లేకుండా పోయినావు అంటే అది ఒక తప్పు, మొదటి తప్పుది. రెండోది గోడౌన్లో ఎన్ని సరుకు ఉందనేది కూడా నువ్వు చూసావు బాగా, మీడియా కూడా తీశారు. దాని విషయంలో నీకు పంపిస్తాం, మీడియా నీకు పంపిస్తాం, నీవు కూడా చూడి. మన పొద్దున్న అధికారులు పోయినప్పుడు అవన్నీ ఆడిపోయినట్లా, మాయమైపోయినా ఎట్లా అనేది కూడా ఆలోచన చెయ్యి. నీవు రావాలా, ఖచ్చితంగా చెయ్యాలా.
ఒకవేళ మా వాళ్ళు చేసింటే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అనేది కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇలాంటివన్నీ నేర్చుకోవద్దు. ఇంకా నువ్వు ఇంకా చిన్న వయసు ఉన్నట్లుంది నీకు, ఇలాంటివన్నీ నేర్చుకోవద్దు. చిన్న వయసు అంటే 20 ఏళ్ళు కాదు, నీకు 40-45 ఏళ్ళ పైన ఉంటాయి, ఒక 50 ఏళ్ళు కానీ ఉండొచ్చు. మళ్ళీ నీ వచ్చి అబద్ధాలు చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకటి చెప్తాను చూడండి, పేదోళ్ళకు కూడా చెప్తా ఉన్నా నేను, ఎవరైతే సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ పొందుతా ఉన్నారో బాగా ఆలోచన చేయండి. మీ ద్వారా వాళ్ళు ఎంతగా 10 రూపాయలు తీసుకోవచ్చు, 15 రూపాయలు తీసుకోవచ్చు, 18 రూపాయలు తీసుకోవచ్చు. వాళ్ళు అమ్మేది బయట అమ్మేది 30 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అంటే మీ రైస్తోన వాళ్ళు కడుపులు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేసుకోండి, మీకు ఇచ్చే రైస్ 20 కేజీలు కానీ ఇంటికి 30 కేజీలు ఇస్తే కూడా దోశలకు పనికి వస్తాయి, ఇడ్లీలకు పనికి వస్తాయి. మీకు 18 రూపాయలు బయట పోయి దోశ తినాలంటే కూడా 18 రూపాయలు ఒకటి వస్తుంది, రాదు కూడా తెలియదు. అది మీరు ఇవన్నీ ఆలోచన చేయండి. మీరు వాళ్ళని బాగా చేసేదానికి మీరంతా కూడా మీరే రైస్ కూడా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మీరు నమ్ముతారో నమ్మరో, మీరు తిని పౌష్టికాహారం తిని చూడండి మీ ఆరోగ్యం ఎట్లుంటుందని చెప్పేసి. ఎందుకంటే మీరు నిజంగా అదృష్టవంతులు. అది మంచి పౌష్టికాహారాన్ని అందిస్తే ఈ ప్రభుత్వానికి కానీ అంతకంటే ముందు ప్రభుత్వానికి కానీ మీరు తీసుకునే రైసు ఇంట్లో వండుకొని తినేదానికి ఇప్పుడు బాగున్నాయి, అవేమి ఇబ్బందిలే. మళ్ళీ మీరు కొనాలంటే బియ్యం ఎంత అవుతుంది, మీరు కొనాలంటే రైస్ ఎంత అవుతుంది, దాదాపుగా 40 రూపాయలు పెట్టాల్సి వస్తా ఉన్నారు కుట్టదని ఉండే పరిస్థితి. అందుకే మీరు కూడా ఎందుకు అమ్ముకుంటా ఉన్నారో అర్థం కాలే. 18 రూపాయలు కేజీ, ఇడ్లీలు 2 తింటే కూడా 10 రూపాయలు అవుతుంది బయట. ఇంకా ఎక్కువ తింటే 20 రూపాయలు, ఆ 18 రూపాయలు కూడా సరిపోదు నీకు. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి, ఏ విధంగా కూడా మీ రైస్ని, ప్రభుత్వం ద్వారా రైస్ని మీరు సద్వినియోగం చేసుకోండి అనేది నేను కోరుతా ఉన్నాను. మీకు తెలీదు, మీరు ఏదో ఈ మామూలుగా బయట 40 రూపాయలు పెట్టి రైస్ తిని కొనేదానికన్నా మీ ఇంట్లో ఉండే రైస్ తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు అన్ని విధాలుగా బలంగా ఉంటారు. అది మీరు మర్చిపోతా ఉన్నారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మీరు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే 18 రూపాయలు వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాను. 18 కానీ 20 కానీ మీ నుంచి అవతల బాగుపడతా ఉన్నారు, కానీ మీకేం దాని నుంచి ఉపయోగం లేదు. దీంట్లో కుమ్మలాట్లు, మళ్ళా నేను సప్లై చేయాలా వాళ్ళు సప్లై చేయాలని మళ్ళీ వాళ్ళు చేసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ దోపిడీలు జరుగుతా ఉన్నాయి. మనమే ప్రోత్సహించినట్టు ఉంటుంది, మనమే వాళ్ళకి ఈ విధంగా రైస్ని అమ్ముకునే దానికి మనమే సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఏది చేసినా కూడా ప్రజలే చేసేది, ఏది చేసినా మనమే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది ఏ విషయంలో కూడా. అందుకే అవన్నీ కాకుండా మీరు మీ రైస్ని మీరు సంతోషంగా మీరు మీ ఇంట్లోనే తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటివన్నీ మాట్లాడొద్దండి. ఏదన్నా కూడా చేస్తే ధైర్యంగా చేస్తాం మేము. దొంగచాటు చేసే పరిస్థితి ఉండదు మాది, ఎప్పుడు కూడా దొంగచాటు చేసే పరిస్థితి డైరెక్ట్ చేస్తాం. రేపు చూడి, రేపు ఏదైనా వచ్చామో డైరెక్ట్ చేస్తాం, లేదు చూడండి. అంతే, వాళ్ళ కడుపులు కొట్టి చేయాలని ఆలోచనతో కాదు చెప్తున్నాను. మీకంతా కూడా మీకు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆ పదవికి న్యాయం చేసేదానికి ఉంటే బాగుంటుంది, కానీ ఆ పదవికి న్యాయం చేయకుండా మంది మీద బురదల కార్యక్రమం చేస్తే మీకు ఉనికే కోల్పోతాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదన్నా కూడా ఇప్పటికైనా ఆ రైస్ ఎక్కువ ఉంది, అన్ని బ్యాగులు ఎక్కడికి పోయినాయి, దాని మీద నీవు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ డైరెక్టరు వచ్చినప్పుడు కూడా, గోడౌన్లోకి పోయినప్పుడు కూడా, మా మీడియా వాళ్ళు మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నారు. తర్వాత ఆ అధికారి విఆర్ఓ అధికారి కూడా కనపడతా ఉన్నాడు. విఆర్ఓ అధికారి కనపడతా ఉన్నాడు, పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నారు. పొద్దున్న లేస్తే బియ్యం మాయమైనాయి. మరి ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందా? డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు, ఇన్ని చెప్తున్నావు, మీ వెనక అధికారులు కూడా, అంటే రెవెన్యూ అధికారి విఆర్ఓ వచ్చినాడు, పై అధికారులు రాలేరు. నీ లెవెల్కి ఉండాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ లెవెల్లో నీ వెనక రావాలా నువ్వు చెప్పిన వెంటనే. ఇంకా సబ్ కలెక్టర్ కూడా రావాలా. మళ్ళీ ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు. నేను నిన్న చూసిన మీడియాలో చూస్తామంటే నీ వెనక కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు, పోలీసు కూడా కనపడతా ఉన్నారు. ఇంకా పక్కన అధికారి ఎవరో తెలియదు కానీ పక్కన కనపడతా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళకి తెలుసు ఇది దోపిడీ అయిందని వాళ్ళకి తెలుసు. మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేసినా అని కూడా
నీకు దమ్ముంటే పీడీ యాక్ట్ కింద పెట్టే మాటలు మాట్లాడినావు కదా, దమ్ముంటే పెట్టి. చాతకాంతనంలో ఆ డైరెక్టర్ పని తీసుకొని చాతకాంతనంగా ఉండొద్దు, మంది మీద బురద చల్లొద్దు. ఇదే నేను కోరుకునేది. నువ్వు ఖచ్చితంగా ఈ మీడియా చూడాలా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుకొని చెప్పేసి నేను తెలియజేస్తాను.